పచ్చకర్పూరంతో ఏం చేస్తే ధనం బాగా పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడైనా విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి కానీ పచ్చకర్పూరంతో హారతిస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. భూ సంబంధ గృహ సంబంధ సమస్యలు ఏ ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు. కోర్టుపరమైన సమస్యల నుంచి వాటి నుంచి బయటపడచ్చు. పచ్చకర్పూరంతో ఏం చేస్తే ధనం బాగా పెరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. విష్ణుమూర్తికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామికి కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడైనా విష్ణుమూర్తి కానీ వెంకటేశ్వర స్వామి కానీ పచ్చకర్పూరంతో హారతిస్తే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. భూ సంబంధ